సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని నక్కవాగు పూర్తిగా ఆక్రమణకు గురవుతోంది. నక్కవాగును ఆసరాగా చేసుకుని వాగు పొడవున పదుల సంఖ్యలో కృత్రిమ ఇసుక ఫిల్టర్ల ద్వారా దందా కొనసాగుతుంది. ఇసుకాసురులు రోజుకు టన్నుల కొద్దీ మట్టిని కడిగి ఇసుకగా తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ దందా జోరుగా సాగుతుంది. ఇక్కడ తయారైన ఇసుక జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్కు తరలిస్తున్నారు. నక్కవాగులో నీటిని ఉపయోగించడం ద్వారా దిగువనున్న పంటలకు అందాల్సిన నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. నక్కవాగు ఆక్రమణ, అక్రమంగా తయారు చేస్తున్న కృత్రిమ ఇసుకపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కృత్రిమ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు స్థానికులు అని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ నక్కవాగు ఏదైతే ఉందో పూర్తిగా కబ్జాకు గురవుతుంది. మొత్తంగా ఈ కృత్రిమ ఇసుక ఈ వాగు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మట్టి మొత్తం కూడా ఈ ప్రొక్లైన్లు కావచ్చు, అలాగే భారీ యంత్రాలతో తవ్వేసి ఆ మట్టినంతా కూడా ఒక చోట కుట్టగా పోసుకుని దాన్ని ఇసుక ఫిల్టర్ల ద్వారా ఈ కృత్రిమ ఇసుకనైతే తయారు చేస్తున్నారు. ఈ ఇసుక ఎంత నాణ్యత ఉంటుందనేది కూడా తెలియని పరిస్థితి. ఈ ఇసుక ద్వారా ఈ భవనాలు కావచ్చు, ఏదైనా ఫ్లైఓవర్లు, వంతెనలు కానీ కట్టినట్లయితే అవి అతి తక్కువ సమయంలోనే బీటలు వారి ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా చాలానే చూస్తున్నాం. ఈ కంది మండలంలోని బ్యాతలు కావచ్చు, ఈ పరిసర ప్రాంతంలో మొత్తంగా దాదాపు పదుల సంఖ్యలో ఈ ఇసుక ఫిల్టర్లను అక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులు అయితే ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ సహజ సిద్ధమైన ఇసుక ఏదైతే ఉందో దానికి ధీటుగా ఈ ఇసుకను, కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సంగారెడ్డి జిల్లా కంది బ్యాతోల్ మండలం బ్యాతోల్లో ఏదైతే ఉందో గ్రామంలో అక్కడ అయితే నేనున్నాను. ఈ ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ అక్రమార్కులు రాత్రి సమయంలో ప్రధానంగా ఈ దందాకైతే పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇసుకనంతా కూడా రాత్రి సమయాల్లో కృత్రిమ ఇసుక తయారు చేసి ఉదయం ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా డంప్ చేస్తున్నారు ఈ ట్రాక్టర్ల ద్వారాను. అలాగే ప్రధానంగా రాత్రి సమయాల్లో ఈ సంగారెడ్డి జిల్లా నుంచి అటు హైదరాబాద్ కావచ్చు, వేరే ప్రాంతాలకైతే ఈ పెద్ద ఎత్తున ఈ దందాకైతే పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు ఒక ట్రక్ చూసుకున్నట్లయితే 20 నుంచి 30 వేలు ట్రాక్టర్ అమ్ముతున్నారు. అదేవిధంగా పెద్ద లారీలు సైతం అయితే 30 నుంచి 50 వేల రూపాయలు కూడా విక్రయించి డబ్బులు అయితే సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో ప్రధానంగా ఏదైతే ఈ వాహనాలు అతివేగంగా వెళ్లడం వలన ప్రమాదాలకు బారిన పడుతున్నారని చెప్పుకోవచ్చు. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వార్తలు ఏవైతే వస్తా ఉన్నాయో ఆ నేపథ్యంలోనే 1-2 రోజులు మాత్రమే వీటిపైన చర్యలు తీసుకుంటున్నారు. మళ్ళా యథాతథం అన్న విధంగా మరుసటి రోజు నుంచే కూడా ఈ అక్రమార్కులు ఈ ఇసుక ఫిల్టర్లను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇసుక తయారీ పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి మొత్తం ఈ కృత్రిమ ఇసుక ఏదైతే ఉందో అరికట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. కృత్రిమ ఇసుక ఏదైతే ఉందో దీన్ని తయారు చేయడం వెనుక ఈ సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో అధికారంలో ఉన్న ఈ నాయకులు అయితే వత్తాసు పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. మద్దతు నిలుస్తున్నారని కూడా ఈ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ దందాకు పాల్పడుతున్నారని కూడా సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా ఈ దందా కొనసాగే నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేసిన నేపథ్యంలో తర్వాత వారికి ఫోన్ చేయటం, వారిని హెచ్చరించిన క్రమంలోనే వారిపై ఎక్కడ బదిలీ వేటు పడుతుందో లేకపోతే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒత్తిడికి గురాల్సిన వస్తుందని చెప్పేసి మొత్తంగా ఈ తనిఖీలు అయితే చేయడం కూడా మానేశారని చెప్పి కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా రాత్రి వేళల్లో ప్రధానంగా ఈ ఇసుక ఏదైతే ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారో దానికి చెక్ పోస్టులాగా వారే సొంతంగా ఈ మనుషులను ఏర్పాటు చేసుకుని వారి గమ్యస్థానానికి చేరుకునే విధంగా మధ్యలో వారి మనుషులను అయితే పెడతా ఉన్నారు. అధికారులు దాడులకు చేయబోతున్నారు అనే క్రమంలోనే మొదట స్థానికంగా చూసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇసుక ఫిల్టర్ల వద్దకు సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే అధికారులు అక్కడి నుంచి కార్యాలయం నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇసుక ఫిల్టర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చేరుకునేలోగానే ఇక్కడ దందాకి ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వారికి సమాచారం ఇవ్వడం వలన వారు ఇక్కడి నుంచి పరారవుతున్న సందర్భాలు అయితే చాలానే చూస్తూనే ఉన్నాము. టన్నుల వ్యవధిలోనే ఈ ఇసుకనైతే తయారు చేస్తూ హైదరాబాద్ కావచ్చు ఇట్లా వివిధ ప్రాంతాలకైతే విక్రయిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం ఈ ఇసుకని అరికట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అక్రమ ఇసుక ఏదైతే ఉందో వాటిని కట్టుదిట్టం చేయాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇసుక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమంగా తయారు చేస్తున్న విధానం అయితే మాత్రం కళ్ళకు కట్టినట్లు కనపడతా ఉంది. ఇసుక ఫిల్టర్ల ద్వారా ఈ నీటిని ఉపయోగించి ఒక పక్క నీటిని వృధా చేస్తున్నారు, అదేవిధంగా మట్టిని ఇసుకగా మారుస్తూ పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్ షేతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా కంది మండలం నుంచి.